ఏ మాత్రం అనుభవం లేని కొత్తగా నేర్చుకునే బిగినర్స్ కూడా ఈ ట్రిక్ తో మీరు హ్యాండ్ కటింగ్ చేయండి, ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. పై నుంచి కిందికి ఇలా కరువు తిరుగుతుంది కాబట్టి మీరు చాలా మందిని చూడండి, వెనకాల సైడ్ నుంచి హ్యాండ్ అంతా బాగానే ఉంటుంది, కింద వైపున చిన్న బుడగలాగా ముడత ఉంటుంది. ఆ ముడత ఉండొద్దు అంటే ఈ హ్యాండ్ వచ్చి పెద్ద సైజు లావు ఉన్న వాళ్ళకు కూడా చంక భాగంలో ఒక్క జాయింట్ కూడా లేకుండా రెండు వైపులు కూడా పర్ఫెక్ట్ వచ్చేలాగా ఎలా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో తిరగా మరగా జాయిన్ చేసుకున్నామంటే మళ్ళీ విప్పదీసి కుట్టాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే, లావుగా ఉన్న వాళ్ళకైనా సరే చంక భాగంలో ఏ మాత్రం ముడత లేకుండా హ్యాండ్స్ని మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే మన ప్రీవియస్ వీడియోలో చంక భాగంలో ముడతలు రాకుండా బాడీ పార్ట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అని చెప్పి నేను చూపించానండి. అయితే హ్యాండ్స్ వరకు వచ్చి నేను ఆది బ్లౌజ్ని ఏ విధంగా మనం జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేసుకోవాలి, ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అని చెప్పి నేను క్లియర్గా చూపించినాను కదా. దాంట్లో కొంతమంది అడిగారు అనమాట, హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, ఆది బ్లౌజ్తో పని లేకుండా మెజర్మెంట్ ప్రకారంగా ఎలా కట్ చేయాలి ఒక వీడియో చేసి చూపించండి అన్న అని చెప్పి అడిగినారు అనమాట. అందుకోసం ఈరోజు వీడియోలో సన్నగా ఉన్న వాళ్ళకైతే హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, లావుగా ఉన్న వాళ్ళకైతే హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, అదేవిధంగా క్లాత్లో ఎక్కువ జాయింట్లు లేకుండా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇదంతా కూడా మీకు క్లియర్గా ఈరోజు వీడియోలో చూపిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడో స్కిప్ చేయకండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా. ఫస్ట్ అయితే ఇదిగోండి, మనకి ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ ఓపెన్స్ అనేది అటువైపునకు వచ్చేలాగా, ఈ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత కింద వైపున ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చాలా మంది ఇది చెక్ చేసుకోకుండా కింద నుంచి మార్కింగ్ అనేది చేస్తారు. కింద హెచ్చు తగ్గులు ఉంటాయండి, అక్కడ కూడా మనకు మిస్టేక్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ హెచ్చు తగ్గు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ వచ్చి నేను ఇక్కడ మోచేతి వరకు చూపిస్తానండి. మన ప్రీవియస్ వీడియోలో నేను చిన్న హ్యాండ్, నార్మల్ హ్యాండ్ వరకు చూపించిన దాంట్లో అడిగినారు అనమాట, మోచేతి వరకు తీసుకున్నప్పుడు మాకు లూజ్ వస్తుంది ఎందుకు అని చెప్పి. సో ఈరోజు మీకు మోచేతి వరకు ఎలా కట్ చేసుకోవాలి, దాని టిప్స్ ఏంటనేది చెప్తాను. అయితే హ్యాండ్ పొడవు వచ్చి నేను 10.5 ఇంచులు అయితే తీస్తున్నానండి. 10.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచులు వచ్చేలాగా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు, 10 ఇంచులో సగం 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే 1.5 ఇంచ్ అనేది నేను ఖర్చు కోసం తీస్తున్నాను. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన లైన్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ డౌన్ తీసుకునే దగ్గరనే చాలా మంది మిస్టేక్ అనేది చేస్తురండి. అందుకోసం ప్రీవియస్ వీడియోలో మీకు హ్యాండ్ డౌన్ అనేది ఎలా తీసుకోవాలి, ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను క్లియర్ చేసినాను కదా. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ అనేది ఆది బ్లౌజ్తో కాకుండా మనం మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేయాలంటే ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ప్రకారం నేను చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ అంటే 30, 29, 28, 27 ఇలా 30 కంటే తక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ అంటే 31, 32, 33, 34 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అని గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా. ఈ చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మనకి హ్యాండ్స్కి మొత్తం కట్ చేసిన తర్వాత ఈ చంక చుట్టూ కూడా ఎక్కడ ఒక్క చిన్న ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి, మనకి నడుము లూజ్ ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి, 30 కంటే తక్కువనే ఉంది నడుము లూజు అనుకున్నప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఇదిగోండి ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి కింద లైన్ దగ్గర వరకు మనం హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చి మనకు ఒక 2-3 విధాలుగా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మనం కస్టమర్ చంకరౌండ్ ఎంత ఉంది చూసుకొని దాంట్లో సగాన్ని పెట్టేసుకోవచ్చు. లేదు అంటే నడుము లూజ్లో ఎంత ఉంది దాంట్లో 4వ భాగాన్ని కూడా మనకి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ రెండు లేదు అంటే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్ చంకరౌండ్ ఎంత ఉంది అది మొత్తం చెక్ చేసుకొని దాని ప్రకారం కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. అయితే ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఎలా కట్ చేసుకోవాలి, అదేవిధంగా నడుము లూజ్లో 4వ భాగాన్ని వేసుకొని ఎలా కట్ చేసుకోవాలని వీడియో లింక్స్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టినట్టు మీరు చూసుకోండి. ఇప్పుడు చంకరౌండ్ ఆధారంగా మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చంకరౌండ్ వచ్చేసి కరెక్ట్గా 15 ఇంచులు. ఓకేనా. 15 ఇంచులో మనం సగానికి తీసేసుకోవాలి. ఎంత అవుతుంది మనకు 7.5 ఇంచులు అవుతుంది కదా. సో 7.5 ఇంచులో ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఏంటంటే మనకి ఇది క్రాస్గా మార్కింగ్ చేస్తాం, మళ్ళీ కరువు తిప్పేటప్పుడు పై నుంచి కిందికి ఇలా కరువు తిరుగుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు తేడా వస్తుంది. అందుకోసం 7.5 ఇంచులో నుంచి ఒక 1/2 ఇంచు తగ్గించి
7.5 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం కింద 1.5 ఇంచ్ పెట్టినాం కదా, పై వైపున కూడా 1.5 ఇంచ్ వచ్చేలాగా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ చాలా మందికి తీయడం రావట్లేదండి. ఇలా పైనుంచి ఒకేసారి పైకి తీస్తున్నారు, కొంతమంది అయితే ఇలా కిందికి అనేది తీసేస్తున్నారు. ఇలా తీయడం వల్ల కూడా హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్ గా రాదు, చంక భాగంలో పట్టేసినట్టు కానీ ముడతలు కానీ వస్తాయి. దానికోసం మీకు ట్రిక్ చెప్తాను చూడండి, మన వేద టైలర్స్ ట్రిక్ అనమాట. సో ఫస్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, నడుము రోజు 30 కంటే తక్కువ ఉంటే 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు ఫస్ట్ స్కేల్ పెట్టేసుకొని క్రాస్ గా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ రెండింటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ ని మనం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ కర్వ్ షేప్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఏ మాత్రం అనుభవం లేని కొత్తగా నేర్చుకునే బిగినర్స్ కూడా ఈ ట్రిక్ తో మీరు హ్యాండ్ కటింగ్ చేయండి, ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కర్వ్ షేప్ తీయడం కోసం ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా కొద్దిగా చిన్న డాట్స్ పెట్టుకుంటూ ఇలా కొంచెం కర్వ్ షేప్ అనేది తీసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా తీయడం వల్ల మీకు ఒకేసారి కర్వ్ షేప్ తీయడం అనేది పర్ఫెక్ట్ గా రాదు. అదే ఈ విధంగా 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని క్రాస్ గా మార్కింగ్ చేసి ఈ 1 ఇంచ్ డాట్ దగ్గర నుంచి ఇలా తీయడం వల్ల హ్యాండ్ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అదే విధంగా ఈ కింద వైపున కూడా ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ షేప్ ని 1/2 ఇంచును డౌన్ చేసుకుంటూ ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఈ చిన్న పీస్ ని మనకి ఇక్కడ 1/2 ఇంచు తగ్గించడం వల్ల హ్యాండ్ కి వెనకాల భాగంలో ఇక్కడ కింది వైపున ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు చాలా మందిని చూడండి, వెనకాల సైడ్ నుంచి హ్యాండ్ అంతా బాగానే ఉంటుంది, కింద వైపున చిన్న బుడగలాగా ముడత ఉంటుంది. ఆ ముడత ఉండొద్దు అంటే ఒక 1/2 ఇంచు లోపలికి తీసేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకోవాలి. అయితే చూడండి మనకి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది, బాగానే ఉంది. ఈ మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఈ పై నుంచి కింది వరకు తీసుకున్న ఈ మధ్య భాగంలో సన్నగా లూజ్ అనేది ఉంటుంది. అలా లూజ్ రాకుండా ఉండాలి అంటే కూడా ఎలాంటి ట్రిక్ తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి ఖర్చు లైన్, తర్వాత ఒరిజినల్ లైన్, ఈ 2 లైన్స్ అయితే ఫస్ట్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఇదిగోండి హ్యాండ్ డౌన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, వచ్చిన ఈ మెజర్మెంట్ లో కరెక్ట్ గా సగానికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచు లోపలికి వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని కింది నుంచి ఈ 1/2 ఇంచును బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా పై వరకు కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక 1/2 ఇంచు తగ్గించుకొని ఇలా కర్వ్ షేప్ తీయడం వల్ల ఈ మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కొంచెం లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా హ్యాండ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం కదా, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత ఈ హ్యాండ్ పీస్ కి లోతు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. అదే విధంగా మన ప్రీవియస్ వీడియోలో అంటే ఆ చంకభాగంలో ఎక్కడ ముడత లేకుండా ఎలాంటి ట్రిక్స్ తీసుకోవాలనే వీడియో ఒకవేళ మీరు చూడకుంటే మన ప్రీవియస్ వీడియోలో దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా చూసిన వాళ్ళు చాలా మంది కామెంట్స్ చేసిరండి, మా డౌట్ క్లియర్ అయింది చాలా వరకు అని. అదే విధంగా ఈ డౌట్ కూడా అడిగారు అనమాట, మోచేతి వరకు తీసుకున్నప్పుడు మాకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి. అందుకోసం నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను కదా, అందుకోసం ఏంటంటే మీరు వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. మీకు వేరే ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ అనేది మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఖర్చు కోసం తీసుకున్న ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనం లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనం లోతు వచ్చేసి ఒకవైపున మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం. దీనికోసం ఫస్ట్ మధ్యలో ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి లోపల వైపునకి. అదే విధంగా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఘాటు పెట్టుకున్నాం, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని 1 ఇంచ్ మార్కింగ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేయాలి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ ఇదిగోండి మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మనం లోతు తీసుకుంటే ఈ హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లో చంక భాగంలో ఒక్క చిన్న ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ లోతు కూడా తీయనట్టు కాకుండా ఒక పక్క మెజర్మెంట్ ప్రకారంగా మనం లోతు అనేది తీసుకోవాలి. దీనికోసం టేప్ పెట్టేసుకొని కరెక్ట్ గా 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు 3/4 ఇంచ్ కంటే తగ్గించి తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఖచ్చితంగా చంక భాగంలో పట్టేసినట్టు కానీ ముడతలు కానీ వస్తాయి ఫ్రంట్ పార్ట్ కి. సో ఖచ్చితంగా 3/4 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి కొంచెంగా డౌన్ చేసుకుంటూ 3/4 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఖర్చు కోసం తీసుకుని ఈ ఘాట్ వరకు కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం తీసుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర ఈ చివరన సూదిలాగా వచ్చేలాగా తీసేసుకుంటే ఈ కర్వ్ షేప్ పర్ఫెక్ట్ వస్తుంది.
భుజం దగ్గర కానీ చంక దగ్గర కానీ ఉబ్బెత్తులాగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ లోతు వరకు మనం కట్ చేసుకుందాం. ఓకేనా? అయితే మనకు నార్మల్గా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసిరు కదా. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, అదే విధంగా మనకి హ్యాండ్స్కి ఎక్కువ జాయింట్లు లేకుండా ఏ విధంగా ఈజీగా మనం ట్రిక్స్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకుందాం. మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది. ఓకేనా? అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లావుగా ఉన్న వాళ్ళకి అంటే పెద్ద సైజు వాళ్ళకి హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, చంకభాగంలో ఎక్కువ జాయింట్లు లేకుండా క్లాత్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి నార్మల్గా రెగ్యులర్గా ఈ ఓపెన్స్ అనేది అటువైపునకు వచ్చేలాగా, ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుంటాం. అయితే మనకు నార్మల్గా తీసుకునే క్లాత్ ఎంత బ్లౌజ్ కోసం 1 మీటర్ తీసుకుంటాం కదా, అదే 1 మీటర్లో మనము ఇలా లావుగా ఉన్న వాళ్ళకి మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఇలా చివరి వరకు కాకుండా ఒక 2 ఇంచులు వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చివరన అనేది జాయింట్లు ఒక పార్ట్కు వేయాల్సిన పనేం లేదు. ఒక పార్ట్కు మాత్రమే చంక జాయింట్లు పడతాయి, ఇంకో పార్ట్కు చంక జాయింట్లు వేయాల్సిన పనేం లేదు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునేటప్పుడు కూడా ఆల్రెడీ కరెక్ట్గా క్లాత్ ఉన్న వైపున మనం లోతు తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో జాయింట్లు పడవు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకేనా? చాలా మంది ఏంటంటే 1.5 మీటర్ కూడా తీసుకుంటారండి లావుగా ఉన్న వాళ్ళకి లైనింగ్ వరకు వచ్చేసరికి. అట్లాంటి వాళ్ళకు ఇంకొక ఈజీ మెథడ్ అనమాట. ఈజీగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు జాయింట్లు అనేది లేకుండా, అసలు ఒక జాయింట్ కూడా పడకుండా చేసేసుకోవచ్చు. దానికోసం మనకి ఈ ఓపెన్స్ ఉన్న వైపున పెట్టేసుకొని క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఇలా కాకుండా క్లాత్ని ఇటువైపునకి తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు 1.5 మీటర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుందండి. 1 మీటర్ తీసుకునే వాళ్ళకి మాత్రం నేను ఇందాక చెప్పిన ప్రకారంగా మీరు వేసుకోండి, ఒకవైపున కంపల్సరీ జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ చూసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి నార్మల్గా హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుంటాం. ఇందాక నేను ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నానో 10.5 ఇంచులో అదే 10.5 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటున్నా. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచులు వచ్చేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసిన. అదేవిధంగా కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు, 11 ఇంచులో సగం 5.5 ఇంచులు వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునే దగ్గర చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది పెద్ద సైజు, అదేవిధంగా లావుగా ఉన్న వాళ్ళకి కదా, హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ప్రకారంగానే మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, నడుములో వచ్చేసి 30 కంటే తక్కువ చిన్న సైజు ఉన్న వాళ్ళకి మనం ఎంత తీసుకున్నాం, హ్యాండ్ డౌన్ దీంట్లో 3 ఇంచులు వచ్చేలాగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే లావుగా ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పైనుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. అయితే ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం కూడా ఇప్పుడు మనకి 3 విధాలుగా చేసుకోవచ్చు, చెప్పినగా ఇందాకలనే. అయితే మనకి నడుము లూజులో 4వ భాగంతో ఎలా చేసుకోవాలి, అదేవిధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న చంక రౌండ్ను బేస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనే వీడియో లింక్స్ కామెంట్ సెక్షన్లో ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ను ఆధారంగా చేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తా. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న చంక రౌండ్ వచ్చేసి 17 ఇంచులు. ఇప్పుడు ఈ 17 ఇంచులో మళ్ళీ మనం ఇక్కడ సగానికి మార్కింగ్ చేసుకోవాలి. సో చాలా మందికి ఏంటంటే చిన్న మెజర్మెంట్ ఉంటే ఈజీగా సగం చేసుకోవచ్చు. ఇలా నెంబర్స్ ఎక్కువన్నప్పుడు చేసుకోవడం రాదు కదా, అందుకోసం 17 వరకు ఒకసారి టేపును ఫోల్డింగ్ చేసుకుంటే చంక రౌండ్లో 2వ భాగం వచ్చేస్తుంది. 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ పైన లైన్ దగ్గర 8.5 ఇంచు వచ్చేలాగా పెట్టేసుకొని కింద లైన్ దగ్గర ఇదిగోండి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకేంటి ఇక్కడ చంక రౌండ్ను బేస్ చేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది మనం తగ్గించుకోవాలి. 8.5 ఇంచ్ వచ్చేలాగా మనం పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఇలా కర్వ్ షేప్ తీస్తాం కాబట్టి 1/2 ఇంచు దీంట్లో కవర్ అవుతుంది. అందుకోసం ఒక 1/2 ఇంచు తగ్గించి 8.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం 1.5 ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం కూడా ఇందాకలా చెప్పిన ప్రకారంగానే మనం మార్కింగ్ చేద్దాం. సో స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకున్నది ఏది పెద్ద సైజు అంటే లావుగా ఉన్న వాళ్ళ కదా, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకే ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇందాక ఏంటంటే చిన్న సైజు కాబట్టి 2 ఇంచులే తీసుకున్నాం. ఇది పెద్ద సైజు లావుగా ఉన్న వాళ్ళకి కాబట్టి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్లో 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ కార్నర్ షేప్ని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా మీరు డాట్స్ పెట్టేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. చాలా మందికి తీయడం రాదు, ఒకేసారిగా తీయడంలో పైకి కానీ కిందికి కానీ తీస్తారు.
ఇలా 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ తోని ఇలా కర్వ్ షేప్ తీస్తే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. అదే విధంగా కింద వైపున కూడా ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ షేప్ ని పావించును బేస్ చేసుకుంటూ కిందికి డౌన్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్ కి వెనకాల భాగంలో ఈ సన్న ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇది కూడా అంతే, ఇందాకలే చెప్పినాను కదా, అదే ప్రకారంగా మనము లోపల వైపున కర్వ్ తీసుకోవాలండి. ఖచ్చితంగా ఒక పావించి వచ్చేలాగా మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నాము అంటే సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే లావుగా ఉన్న వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ మధ్యలో లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. అదే మీరు మీడియం హ్యాండ్ కానీ వెరీ షార్ట్ హ్యాండ్ కానీ తీసుకున్నప్పుడు ఇలా తీయాల్సిన పని లేదు. మోచేతి వరకు తీసుకుంటే మాత్రమే ఇలా లోపలికి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. దీంట్లో కూడా మరి లోతు ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను. మరి లావుగా ఉన్న వాళ్ళు కదా, లావుగా ఉన్న వాళ్ళకి లోతు ఎక్కువ తీసుకోవాలన్నా ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అదే విధంగా మీకు నేను చెప్తున్న టిప్స్ యూజ్ అవుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఏంటంటే మీరు ఇచ్చే ఆ లైక్ అనేది, చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్ ఉంటుందన్నమాట. అరే నేను పెట్టిన వీడియో ఇంతమందికి నచ్చుతుందా అన్నట్టుగా నాకు ఫర్దర్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తానన్నమాట. అందుకోసం లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత పైన చిన్న ఘాటు పెట్టుకుందాం. ఖర్చు కోసం తీసుకునే దగ్గర చిన్న ఘాటు పెట్టుకొని ఇప్పుడు కూడా అంతే, మళ్ళీ హ్యాండ్ పీస్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. చూస్తారు కదా మనకి ఇక్కడ పెద్ద సైజు, ఇదిగోండి ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి చిన్న సైజు, ఈ హ్యాండ్ వచ్చి పెద్ద సైజు లావు ఉన్న వాళ్ళకు కూడా చంక భాగంలో ఒక్క జాయింట్ కూడా లేకుండా రెండు వైపులు కూడా పర్ఫెక్ట్ వచ్చేలాగా ఎలా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనో ఇప్పుడు లోతు కూడా మార్కింగ్ చేసుకుందాం. పైన ఘాటు దగ్గర నుంచి సేమ్ 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి 1 ఇంచ్ వరకు ఇదిగోండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ లోతు అనేది కట్ చేసుకోవాలి. అయితే చూడండి ఇందాకలా మనం ఎంత తీసుకున్నాం, చిన్న సైజు వాళ్ళకి 30 ఇంచ్ వచ్చేలాగా తీసుకున్నాం కదా, ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా 30 ఇంచ్ వచ్చేలాగానే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. చాలా మంది ఏం చేస్తారంటే అరే లావుగా ఉన్న వాళ్ళ కదా ఇక్కడ 1 ఇంచ్ తీయాలేమో అని చెప్పి 1 ఇంచ్ తీస్తారండి. అట్లా తీయడం వల్ల ఇక చంక భాగంలో హ్యాండ్ వరకు పట్టేసినట్టు ఉంటుంది. హ్యాండ్ లోతు తీసుకోవడం మాత్రం చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 30 ఇంచ్ వచ్చేలాగా కరెక్ట్గా తీసుకోవాలి. మరీ చిన్న సైజు చాలా సన్నగా ఉన్న అమ్మాయి అయితేనే మీరు 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ కర్వ్ షేప్ తీసుకుందాం. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ 30 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇదిగోండి కింద ఖర్చు వరకు డ్రా చేసుకోవాలి. ఈ తీసుకునేటప్పుడు పై వైపున కింద వైపున సూదిలాగా రావాలన్నమాట. అలా వస్తేనే పై వైపున భుజం దగ్గర ఉబ్బెత్తు రాకుండా చంక దగ్గర కింద వైపున కూడా లూజ్ లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఈ లోతు వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది. లేదు అంటే ఈ ఘాటు పెట్టుకోకుంటే రెండు ఒకేలాగా ఉంటే తిరగమరగా జాయిన్ చేసుకున్నామంటే మళ్ళీ విప్పదీసి కుట్టాల్సి ఉంటుంది. అందుకోసం ఘాటు మాత్రం ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. సో చూస్తున్నా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకు నార్మల్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఏ విధంగా తీస్తున్నాం, చంక రౌండ్లో 4వ భాగాన్ని మనం ఎలా మార్కింగ్ చేసుకున్నాం, కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఉబ్బెత్తు రాకుండా ఎలాంటి ట్రిక్తో కర్వ్ షేప్ తీసుకున్నాం, అదేవిధంగా ఈ మోచేతి వరకు తీసుకున్నప్పుడు ఈ లైన్ అనేది ఏ విధంగా కర్వ్ షేప్ తీసుకోవాలి, అదేవిధంగా లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ చంక రౌండ్లో సగాన్ని మనం ఎలా పెట్టేసుకున్నాం, హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు ఎలాంటి ట్రిక్ పాటించుకొని కర్వ్ షేప్ తీసుకున్నాం, తర్వాత ఈ హ్యాండ్ డౌన్ కూడా నడుము లూజును బేస్ చేసుకొని మనం ఏ విధంగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది చూసారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.